హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ స్వాగతం. మనందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, వాట్ ఇఫ్ హ్యూమన్ లివ్డ్ ఆన్ మార్స్? మనుషులు మార్స్లో జీవిస్తే ఎలా ఉంటుంది? శ్వాస తీసుకోవడానికి గాలి లేని ఒక గ్రహం, నీలాకాశం లేదు, చెట్లు లేవు, ఎర్రటి దుమ్ము, నిశ్శబ్దం, అంతులేని అంతరిక్షం. కానీ ఒకవేళ మార్స్ మన రెండవ ఇల్లు అయితే, ఈరోజు మన నిజమైన ప్రపంచాన్ని దాటి ఊహల కంటే ముందుకు వెళదాం. దీనికంటే ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే లైక్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో. మార్స్లో జీవితం అంటే ముందుగా బతకడం. మార్స్లో ఆక్సిజన్ లేదు, కాబట్టి ప్రతి మనిషి ప్రతి శ్వాస కోసం టెక్నాలజీ మీద ఆధారపడాలి. కార్బన్ డైఆక్సైడ్ను యంత్రాల ద్వారా ఆక్సిజన్ మార్చాలి. స్పేస్ సూట్లు లేకుండా లేదా సీట్ బెల్ట్ హ్యాబిటెట్స్ లేకుండా మనం కొన్ని సెకండ్లు కూడా బ్రతకలేము. మార్స్లో ఉష్ణోగ్రత -60 degrees కంటే తక్కువగా ఉంటుంది. అక్కడ జీవితం సహజం కాదు, అది పూర్తిగా ఆర్టిఫిషియల్. మార్స్లో గ్రావిటీ భూమి కంటే 3వ వంతు మాత్రమే. నడవడం తేలికగా అనిపిస్తుంది, ఎగరడం ఎక్కువగా ఉంటుంది. ఓవర్ టైం మన ఎముకలు బలహీనపడతాయి, మన మజిల్స్ బలం తగ్గిపోతుంది. మార్స్లో ఒకరోజు భూమి కంటే కొంచెం ఎక్కువ. నిద్ర, పని, మన శరీర గడియారాలు కూడా మారిపోతుంది. అది మనం జీవితంలాగే ఉంటుంది, కానీ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. మార్స్లో నీరు బంగారం కంటే విలువైనది. ప్రతి చుక్క నీటిని మళ్ళీ రీసైకిల్ చేయాలి. ఆహారం ఆర్టిఫిషియల్ లైట్ ఉన్న కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో పండించాలి. పంట పొలాలు ఉండవు, వర్షం ఉండదు, ప్రతి వనరు పరిమితం, వ్యర్థాలే ఇంధనంగా మారుతాయి. మార్స్లో జీవితం క్రమశిక్షణ, సహకారం, బాధ్యత మీద ఆధారపడుతుంది. భూమి ఒక జ్ఞాపకంగా మారిపోతుంది. నీలి సముద్రాలు, పచ్చని అడవులు, స్వచ్ఛమైన గాలి అన్ని స్క్రీన్లో మాత్రమే కనిపిస్తాయి. నిశ్శబ్దం, ఒంటరితనం, దూరం మనసుని పరీక్షిస్తాయి. మార్స్ మన టెక్నాలజీ మాత్రమే కాదు, మన మనసుని కూడా పరీక్షిస్తుంది. అది బతకడం మాత్రమే కాదు, ఒక మానసిక యుద్ధం. మార్స్ మనకు రెండవ అవకాశం ఇవ్వచ్చు, కానీ అసలు ప్రశ్న ఇదే: మనం మార్స్ను కాపాడుతామా, లేక భూమిలో చేసిన అదే తప్పులు మళ్ళీ చేస్తామా? భవిష్యత్తు ఇంకా నిర్ణయించబడలేదు. ఒకవేళ మనిషి కొత్త ఇల్లు ఇప్పుడే ఎదురు చూస్తుంటే, ఇలాంటివన్నీ కామెంట్ సెక్షన్లో తెలుపుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.